హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఛానల్ ఏం ఫిక్స్ చేయలేదు, ఓకే, కీప్ ఇట్ ఎసైడ్. బట్ మెయిన్గా ఈ పాయింట్కి వచ్చేస్తాను. అదేంటంటే రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా, రిలేషన్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకైనా మెయిన్గా ఈ పాయింట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. షార్ట్ అండ్ స్వీట్గా సింపుల్గా చెప్తాను. అండ్ ఇన్ డీటెయిల్గా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే కీప్ ఇట్ ప్రైవేట్ అంటిల్ ఇట్ ఈస్ పర్మనెంట్. ఏంటి ప్రైవేట్గా పెట్టుకోవాలి, ఎంతవరకు పెట్టుకోవాలి? నీకు ఒక అమ్మాయి నచ్చింది, లేకపోతే నీకు ఒక అబ్బాయి నచ్చాడు, సో అండ్ సో పర్సన్, ఓకే, ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, మిద్దరే మాట్లాడుకోండి, మిద్దరే ప్రపోజ్ చేసుకోండి, మిద్దరు మంచిగా ఉంచుకోండి. అంటిల్ ఎప్పటి వరకు అంటే మీ ప్రేమ అనేది ఒక కార్డులోకి వచ్చి ఆ పెళ్లి కార్డుని తీసుకెళ్ళి ఇంకొక మనిషికి ఇచ్చేంతవరకు దాన్ని ప్రైవేట్గా ఉంచుకోండి, వీలైనంత ప్రైవేట్గా ఉంచుకోండి. అంటిల్ అన్లెస్ ఒక పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఇంకొక పర్సన్ని ఇన్వాల్వ్ చేయండి. అంతవరకు కీప్ ఇట్ ప్రైవేట్ అంటిల్ ఇట్ ఈస్ పర్మనెంట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి డోంట్ ఇన్వాల్వ్ థర్డ్ పర్సన్, మీడియేటర్ పర్సన్. ఐ మీన్ వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ డోంట్ ఇన్వాల్వ్ థర్డ్ పర్సన్ అంటే మీ ఇద్దరి మధ్యన ఇంకొక పర్సన్ని ఇన్వాల్వ్ చేయకండి. ఎట్ ఎనీ కాస్ట్ ఇంకొక పర్సన్ని ఇన్వాల్వ్ చేయకండి. నీకు తను నచ్చిందా, నువ్వే వెళ్ళి చెప్పు. లేదు నీకు వాడు నచ్చాడా, నువ్వే వెళ్ళి చెప్పు. ఇద్దరికి ఏమైనా గొడవ అయిందా, ఇద్దరే కొట్టుకోండి. ఇద్దరికి మాట్లాడాలనిపిస్తుంది, ఇద్దరే మాట్లాడుకోండి. ఇద్దరికి ప్రేమ ఉందా, ఇద్దరి మధ్య ఎమోషన్స్ ఉన్నాయా, కోపం, బాధ, భయం, అభిప్రాయాలు చెప్పుకోవాలి, లేకపోతే గొడవలకు సొల్యూషన్స్ అయినా ఏదైనా మీ ఇద్దరి మధ్యన మాత్రమే చూసుకోండి. థర్డ్ పర్సన్ని ఎట్టి పరిస్థితిలో ఇన్వాల్వ్ చేయకండి, ఓకే. అండ్ థర్డ్ వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, పేషెన్స్. ఎవ్రీ వన్ కెన్ సే ఐ లవ్ యూ, బట్ ఓన్లీ ఫ్యూ కెన్ వెయిట్ ఫర్ దట్ లవ్. అంటే ప్రేమ అనేది ఎప్పుడు నిజమైన ప్రేమ అన్నది తెలుస్తుంది అంటే నీకు ఆ పర్సన్ నిజంగా నచ్చితే ఆ పర్సన్ మీద నువ్వు ఆగగలుగుతావు. సో తన మీద కొంచెం టైం స్పెండ్ చేయగలుగుతావు. కాబట్టి ఆ కొంచెం టైం మేబీ మంత్స్, ఇయర్స్ అవ్వచ్చు. కాబట్టి ఖచ్చితంగా పేషెన్స్తో వెయిట్ చేయండి. తను ఖచ్చితంగా వస్తుంది ఇఫ్ ఇన్ కేస్ మీది నిజమైన ప్రేమ అయితే. అండ్ నేను వాడని పదం, నాకు నచ్చని పదం, దేవుడు రాత కరెక్ట్గా ఉంటే, ఓకే. అండ్ ఇవి నేను చెప్పిన వాటిలో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అండ్ ఇన్ డీటెయిల్గా కావాలనుకుంటే కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.